నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం కల్పోల్ తండాలో విషజ్వరాలతో బాధపడుతున్న తండావాసులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పరామర్శించారు. గత 10 రోజులుగా తండాలో విషజ్వరాలతో బాధపడుతున్న ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే తండాలో ప్రత్యేక హెల్త్ శిబిరాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కాల్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇప్పుడే జ్వరం ఉందా నీకు? జ్వరం ఉండగా పంపిస్తున్నా. జాగ్రత్త పిల్లలకి మీ అందరికీ జాగ్రత్త అమ్మా. టమాటా చారు వేసుకుంటే एक बार मैं डॉक्टर को बोलता हूँ, देखो बोल के, ठीक है? पहले तबीयत अच्छा होता है, टेंशन मत लीजिए. ఈ కల్పోల్లో విష జ్వరాలతోని డెంగ్యూతోని 150 నుంచి 180 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. ప్రతి కుటుంబంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ దాకా వచ్చారని చెప్తున్నారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్తున్నారు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం తక్కువలో తక్కువ 50,000 ఒక్కొక్క పేషెంట్కి అయ్యే పరిస్థితి ఏర్పడింది. పాపం వాళ్ళు పెట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్ పోలేక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ముదక్పల్లి హాస్పిటల్ పంపించారు. ముదక్పల్లి హాస్పిటల్ పోతే కనీసం అందులో ఫ్యాన్ కాదు ఏది లేదట. వచ్చేసి మళ్ళీ వచ్చి రాత్రి వచ్చి వండుకుంటున్నారు. పొద్దున్న దాకా ఆడికి తీసుకుపోతున్నారు అంబులెన్స్లో, రాత్రి వచ్చి పెడుతున్నారు. నేను ఈ నియోజకవర్గానికి ఒకటే ఒక హాస్పిటల్ ఈ దగ్గర మోపాల్ మండలంకి, రూరల్ మండలంకు, అలాగే మా కార్పొరేషన్ నుండే రూరల్ కాన్స్టిట్యున్సీకి 3 మండలాలకు దగ్గర 100 పోలింగ్ ఏరియాస్. అన్ని ఏరియాల కంటే 1,00,000 మందికి అదొకటే హాస్పిటల్. దాంట్లో కూడా సరైన వసతి లేదు. నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడతలేను. నేను అడిగేదల్లా డాక్టర్ ఉన్నావు భూపతి రెడ్డి గారు, కనీసం వసతులన్నా మంచి చేపియండి. ఇవాళ మీరు గెలిచిన తర్వాత నీ యొక్క సొంత ఫీల్డ్ వైద్యకు సంబంధించిన మీ వాళ్ళకు ప్లేట్లెట్స్ ఎక్కియడం వల్ల అది 90,000, 80,000, 70,000 వచ్చిన పరిస్థితికి చాలామంది ఉంది. ఇంకా 50,000 మంది ఉన్నారు. ప్లేట్లెట్స్ అంటే ఎట్టుంటాయంటే ప్రతి 3-4 గంటలకు ఎంత పడిపోతుందో తెలియదు. కాబట్టి వీళ్ళందరూ కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. కానీ విచిత్రం ఏంటి అంటే వచ్చిర్రు చూసిర్రు పోతుర్రు అనే పరిస్థితి ఏర్పడ్డది. నేను ఇవాళ జిల్లా వైద్య యంత్రాంగం కూడా కోరుతున్నాను, ఇమీడియట్లీ కల్పోలు ఉన్న వాళ్ళందరినీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి స్పెషల్ వార్డు పెట్టి ట్రీట్మెంట్ చేస్తారా? లేదు ఇంకేదైనా హాస్పిటల్ ఉంది, మనం ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా ఏది వచ్చినా లేకపోతే ఇంకేమైనా వస్తే ఆ సీఎంసీని వాడుకుంటాం. వీళ్ళందరినీ తీసుకుపోయి సీఎంసీలో పెట్టండి. కృష్ణ మెడికల్ కాలేజీలో పెట్టి ఒక మెడికల్ టీం నెయ్యి. డిచ్పల్లి దగ్గర ఉన్న ఏదైతే విక్టోరియా ఉందో వాళ్ళది దాంట్లో పెట్టండి. మనం కరోనా టైంలో చాలా బిల్డింగ్లు తీసుకొని అన్ని కరోనా ఇవి చేసినాం మనం. అట్లనే సేమ్ ఇది కూడా. ఎందుకంటే ఈ ఒక్క జ్వరం ఇక్కడ కాదు, ఆ చిన్న పిల్లలు ఉన్నారు, చూస్తుంటే అలా భయం అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లగాడు పాపం కాళ్ళు చేతులు వస్తున్నాయి, తెల్లనాక నిద్రపోతలేని రాత్రిపూట అని బాధపడుతున్నాడు. ఇవన్నీ చూసినాక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ నేను జిల్లా యంత్రాంగం చెప్తున్నాను. ఇది ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ బాధతో వాళ్ళ మీద ఇది చేయడం జరిగింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, ప్రజలు తమ యొక్క ఆవేశాలు తెప్పుకోకముందే ప్రభుత్వంగా పరిపాలకుగా మనం ప్రజాసేవ చేసేందుకు ముందు రావాలి. అందులో డాక్టర్ అయి ఉన్నావు, మిగతా దాంట్లో డాక్టర్ అంటే ప్రాణం కాపాడేటోడు. కాబట్టి నేను మరొక్కసారి భూపతి రెడ్డి గారికి పర్సనల్గా చెప్తున్నాను. నేను అయ్యా భూపతి రెడ్డి గారు, మీరు పర్సనల్గా వచ్చి కూర్చొని డాక్టర్ల టీం చేస్తారా, ఇంకేం చేస్తారా, వీళ్ళని తీసుకుపోయి ఇంకెక్కడన్నా పెడతారా తెలియదు. కానీ ఈ కల్పోలకు సంబంధించిన ఈ విష జ్వరాలు కానీ డెంగ్యూ కానీ మిగతా ఏ వచ్చినా కానీ ఇక్కడ వీరందరికీ సరైన వైద్యం అందించి
ఇప్పటికీ ఒక కుటుంబంలో 93,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అసలు డబ్బులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ప్రాబ్లం ఉంది. అవన్నీ కూడా బిల్సు భూపతి రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా, నేను మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తున్నాను, అవన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కే తెప్పిస్తారా, ఎక్కడికే తెప్పిస్తారా, ఎన్ని రూపాయలు ఖర్చు అయినా ఇందులో ఈ యొక్క విష జ్వరాలతో ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎందుకంటే ముందే మేలుకొని ఉంటే ఇంతగానం అయ్యేది కాదు. కాబట్టి నేను వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే వీరందరికీ మంచి వైద్యం అందించి ఆ ఖర్చు అయిన వాళ్ళకి అందరికీ ఖర్చు ఇచ్చి భవిష్యత్తులో ఇంకెవరికి కూడా రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలని తెలియజేసుకుంటున్నాను.